వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ గౌతమి. ఎలా ఉన్నారు అందరూ? ఏం చేస్తున్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అండ్ మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బిజీగా న్యూ ఇయర్ డ్యాన్స్ ప్రాక్టీస్లో ఉన్నానబ్బా. 31st నైట్ మాకు అపార్ట్మెంట్లో మంచి ఈవెంట్స్ జరుగుతాయి. దానికోసమని నాకు వచ్చిన టాలెంట్తో డ్యాన్స్ నేర్చుకుంటున్నా. దారుణంగా వేస్తున్నా. నిజంగా నాకైతే సరిగ్గా రాదు, కానీ ఏదో ఒకటి ట్రై చేస్తా. చేయకుండా ఉండను. అబ్బా నాకు రాదులే అని చెప్పి అయితే కూర్చోను. అందరితో పాటు మనం. సో దానికైతే ప్రాక్టీసుల్లో బిజీగా ఉన్నాను అనమాట. సరే, ఇంతకీ విషయం ఏంటంటే అదేంటో చూడబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. చలికాలమైనా, ఎండాకాలమైనా, వానాకాలమైనా సీజన్తో సంబంధం లేకుండా డైట్, ఇంటర్మీడియట్ డైటా, నార్మల్ డైటా, లేకపోతే ఇంకో డైటా ఏదైనా సరే దాంతో సంబంధం లేకుండా చాలామందికి స్వీట్ క్రేవింగ్, చల్లగా ఉన్నవి తినాలని. మెయిన్ చల్లగా ఉన్నాయి. అబ్బా చల్లగా ఉన్నది ఏదైనా తింటే బాగుండు. అందులో మా విజయవాడ లాంటి ఊళ్ళో ఉంటే రాత్రిపూట చల్లగా ఉన్న మధ్యాహ్నం పూట వేడిగానే ఉంటుంది. చలికాలం వచ్చాక కూడా మొన్న 2 రోజులు ఏదో కాస్త చల్లగా ఉంది, కానీ మళ్ళీ ఇవాళ వేడిగానే ఉంది. సో చల్లగా ఏమైనా తినాలని అనిపించినప్పుడు చల్లగా అంటే జనరల్గా గుర్తొచ్చేది అందరికీ ఐస్ క్రీమ్లు, కస్టర్డ్లు ఇలాంటివి. కానీ ఐస్ క్రీమ్లు, కస్టర్డ్లు చాలా షుగర్ ఉంటాయి, మనం తినలేము. డైట్లో ఉన్నాం. ఎలా తినాలి? నోటికి టేస్టీగా ఉండాలి, తిన్న టేస్ట్తో పాటు హెల్దీగా ఉండాలి, వెయిట్ పెరగకూడదు, కానీ మన జిహ్వ చాపల్యం అంటే ఆ టంగ్ కనిపించే ఫీలింగ్ని, క్రేవింగ్ని తగ్గించాలి. అలాంటప్పుడు చేసుకునే ఒక హెల్దీ డిన్నర్ ఐడియా. బేసిక్గా నేనైతే ఇది డిన్నర్లో ప్రిపేర్ చేసుకుంటాను, బట్ ఎప్పుడైనా తినొచ్చు. బట్ డిన్నర్లో అబ్బా ఈ మధ్యకాలంలో అయితే ఇంటర్మీడియట్ టైమింగ్స్ మార్చానని చెప్పా కదా, ఈవినింగ్ చాలా త్వరగా తింటున్నానని చెప్పా కదా, అసలు ఆకలి అవ్వట్లేదు. నిజంగా చెప్పాలంటే మధ్యాహ్నం 12:30కి లంచ్ చేసేసి మళ్ళీ 4:30-5కి డిన్నర్ అంటే అసలు నాకు ఆకలి అవ్వట్లా. మళ్ళీ ఆకలి అవ్వట్లేదు కదా అని చెప్పి ఏ కొద్దో గొప్ప తినకుండా ఉంటే మళ్ళీ ఏ రాత్రి 9ంటికో ఆకలి అవుతుంది, టైం డిస్టర్బ్ అయిపోతుంది అని చెప్పి కొంచెం తిన్నా, ఎంత తిన్నా 5ంటికల్లా తినేస్తాను, 5-6ంటికల్లా. ఆ టైంలో బేసిక్గా నేను ప్రిఫర్ చేస్తుంది ఏంటంటే చాలా ఈజీగా డైజెస్ట్ అయిపోయే లో క్యాలరీ ఫుడ్, ఈజీగా డైజెస్ట్ అయిపోయే ఫుడ్, ఎక్కువ శాతం ప్రోటీన్ ఎక్కువ ఉండేలాగా చూసుకుంటున్నాను, ఫ్రూట్స్ ఎక్కువ ఉండేలాగా చూసుకుంటున్నాను. కార్బోహైడ్రేట్స్ అయితే చాలా వరకు ఈవినింగ్ టైంలో తక్కువ తింటున్నాను. లంచ్ టైంలో నార్మల్గానే తీసుకున్నా కూడా ఈవినింగ్ టైంలో మాకు తక్కువ తింటున్నా. సో నేను చేసుకునే డిన్నర్ రెసిపీస్లో వన్ ఆఫ్ ద డిన్నర్ రెసిపీ హై ప్రోటీన్, హై ఫైబర్, హై కాల్షియం ఇవన్నీ ఉన్న రెసిపీ. ప్రోటీన్ ఎందుకన్నానంటే ఇందులో ఉన్న ఇంగ్రీడియంట్స్లో ఒక దాంట్లో ప్రోటీన్ ఉంది. ఎందుకంటే మీకు కేవలం ఫ్రూట్సే కనిపిస్తున్నాయి. ఈ ఫ్రూట్స్ కింద ఒక సీజనింగ్ ఉంది, చిన్న సింపుల్ అది. దాంట్లో చాలా ప్రోటీన్ ఉంది, చాలా కాల్షియం ఉంది. ఈ ఫ్రూట్స్లో ఫైబర్ ఉంటాయి. ఇంకా చూడండి, బ్లాక్ కిస్మిస్ కనిపిస్తుంది, ఇది ఎంతో కాల్షియం ఉంటుంది. నట్స్ ఉన్నాయి, సీడ్స్ ఉన్నాయి. సో వీటితో చేసుకున్న ఒక సింపుల్ రెసిపీ చూపిస్తున్నాను. డెఫినెట్గా ట్రై చేయండి. సమ్మర్లో అనుకోండి ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినండి, చలికాలం కాబట్టి డైరెక్ట్గా తినేయచ్చు. కాకపోతే చేయబోయే ముందు ఇందులో ఈ పెరుగు వాడతాం అనమాట. పెరుగుని ఫ్రిడ్జ్లో పెట్టుకొని కాసేపు తీస్తాను, అప్పుడైతే చల్లగా ఉంటుందని. సో ఇప్పుడైతే నేను చేసుకుని టేస్ట్ చెప్తాను మీకు. టేస్ట్ చెప్తే ఏం తెలుస్తుంది? అబ్బా బాగుంది అని నేను చెప్పాను అనుకోండి, బాగోపోయినా బాగుందని చెప్పచ్చు కదా. చెప్పడం ఏముంది మాటల్లోనే, మీరు తింటే కదా తెలిసేది. ఎంతో ఈజీ, చాలా ఈజీ. అందరూ చేసుకోవచ్చు. ఇన్ని రకాల ఫ్రూట్స్ వేయాలని కూడా లేదు, మీకు అవైలబిలిటీని బట్టి వేసుకోండి. ఎంత హాయిగా ఉంటుందో తెలుసా ఇలాంటి సాత్విక ఆహారాలు తింటే. ఫుడ్లో కూడా మనుషుల్లో లాగానే ఫుడ్లో కూడా సాత్విక ఆహారం అని ఉంటుంది. అంటే సింపుల్గా, లైట్గా, ఈజీగా డైజెస్ట్ అయిపోయి పొట్టకి హాయిగా ఉండేవి, నోటికి హాయిగా ఉండేవి, అలాంటి వాటిని సాత్విక ఆహారం అంటారు. నాకైతే ఇది అలానే ఉంది. ఈ అడుగున ఉన్న ఈ పేస్ట్లోనే ఉంది అసలు టేస్ట్ అంతా. యమ్మీ అంటే యమ్మీ. ఎంత రిచ్గా ఉందో తెలుసా టేస్ట్.
నేను ఇలా చెప్పి మిమ్మల్ని నోరూరించడం కాదు, కానీ ఆల్ సైడ్స్ కవర్ చేయాలి కదా. బనానా తిన్నా, ఆరెంజ్ తిన్నా, గ్రేప్స్ తిన్నా, యాపిల్. పిల్లలకు కూడా చేసి పెట్టండి, ఎంత హెల్తీయో ఎంత బాగుంటుందో డెఫినెట్గా లైక్ చేస్తారు. అద్భుతం, అమోఘం. మనం ఆపలేం తెలుసా, మనం స్టార్ట్ చేశాక బౌల్ ఫినిష్ చేయకుండా ఆగలేం. ఇది కదా అబ్బా కావాలి. నాన్ వెజ్ని తక్కువ చేసి మాట్లాడలేదు, కానీ ఎన్ని నాన్ వెజ్ తింటే ఈ రకమైన నాకు ఎందుకు అంటే నా పర్సనల్ ఫీలింగ్, నాకు నాన్ వెజ్ తిన్నప్పుడు అబ్బా సూపర్ ఉంది అని ఎప్పుడు అనిపించదు ఎందుకో. మంచి మామిడికాయ పచ్చడి, ముద్దపప్పు వేసుకొని తినండి, ఆహా ఎంత కమ్మగా ఉంది అనిపిస్తుంది. మంచి ఆకుకూర పప్పు లేదా మంచి పాలు పోసిన కూర, వంకాయ పాలు పోసి, సొరకాయ పాలు పోసి, ములక్కాయ, ఉల్లిపాయ, బీరకాయ పాలు, అట్లా పాలు పోసిన కూరలో వేడివేడిగా అలా స్టవ్ మీద నుంచి దించి వేడివేడిగా అన్నంలో కొద్దిగా వేసుకొని ఆ కూర, నేను అన్నం కొద్దిగా కూర ఎక్కువ తింటా, ఆ కూర అలా వేసుకొని తింటే అప్పుడు అనిపిస్తుంది అబ్బా ఎంత కమ్మగా ఉంది అనిపిస్తుంది. నాకు టమాటో కూర అంటే చాలా ఇష్టం. టమాటో, ములక్కాయ విత్ కొద్దిగా అల్లం, పచ్చిమిర్చి, కొబ్బరి. అల్లం పచ్చిమిర్చి కదా, అల్లం, వెల్లుల్లి, కొబ్బరి లాస్ట్లో వేస్తాను, పచ్చి కొబ్బరి. ఆ కూర అది తిన్నా అంటే ఎంత యమ్మీ ఉంది అనిపిస్తుంది. కానీ నాకు ఎందుకో చికెన్ ఇలాంటివి తిన్నప్పుడు ఆ యమ్మీ ఫీలింగ్ రాదు నాకు. అంటే నాకు వెజిటేరియన్ని నా టంగ్ బాగా లైక్ చేస్తుంది. తింటాం నాన్ వెజ్, కానీ ఆహా సూపర్ అన్న ఫీలింగ్ అయితే ఎప్పుడు అనిపించదు ఎందుకో. అద్భుతం అంటే అద్భుతం. సో నేను తింటూ బాగా నోరూరిచ్చా కదా, ఇప్పుడు రెసిపీ చూసేయండి, నేను ఇది ఫినిష్ చేసేస్తాను. రెసిపీలోకి వచ్చేస్తే ఇప్పటివరకు యూట్యూబ్లో నేను చూపించిన ఎన్నో రెసిపీస్లో ద మోస్ట్ ఈజియెస్ట్ డెజర్ట్ ఆర్ ద మోస్ట్ ఈజియెస్ట్ డిన్నర్ రెసిపీ అని చెప్పొచ్చు. దీనికైతే ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ గట్టి పెరుగు తీసుకోండి. పెరుగు మస్ట్ బీ స్వీట్, అంటే తీయగా ఉన్నదే తీసుకోండి. కొద్దిగా పులుపు ఉన్నా కూడా మనకి అంత పర్ఫెక్ట్ టేస్ట్ అనేది ఉండదు. సో తీయటి పెరుగు, ఫ్రెష్ పెరుగు ప్రిఫర్ చేయండి. దాంట్లోకి నేను వేసుకుంటున్నాను, ఈ మధ్య నేను సన్ డ్రాప్ నుంచి ఇదిగోండి ఈ పీనట్ బటర్ తెచ్చుకుంటున్నా. సన్ డ్రాప్ కూడా చాలా బాగుంటుంది, క్రంచీ ఉంటుంది, క్రీమీ ఉంటుంది. నాకు పీనట్ బటర్లో క్రీమీ కన్నా కూడా క్రంచీ ఇష్టం, పప్పులు తగులుతూ ఉంటాయి. ఈ పర్టికులర్ దాంట్లో వచ్చేసి ఫ్లేవర్స్ ఉన్నాయి, ఆరెంజ్, పీనట్ బటర్ అలా కూడా ఫ్లేవర్స్ ఉన్నాయి. నాకైతే ఇది చాలా నచ్చింది. ఎక్కువ డైలీ ఒక 1.5 to 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ పీనట్ బటర్ మనం తీసుకోవచ్చు. అంతకన్నా ఎక్కువ తీసుకోకూడదు, అంటే మళ్ళీ ఎక్కువ క్యాలరీస్ అయిపోతాయి అన్నమాట. అంతవరకు యాక్సెప్టబుల్. సో ఇగో చూడండి, డబ్బా సగం ఖాళీ చేసేసాను. బ్రెడ్లో పూయడం, యాపిల్ ఉందా యాపిల్ మీద పూయడం, ఇంకోటి ఏదన్నా ఉందా. నేనైతే ఒక్కోసారి అబ్బా దోశలో కూడా మనం వేసుకునే హెల్తీ దోశలు ఉంటాయి కదా, దాంట్లో కూడా వేస్తా తెలుసా. వేడివేడి దోశను తీసుకొని ప్లేట్ మీద పెట్టుకొని పీనట్ బటర్ అలా స్ప్రెడ్ చేసేసి రోల్ చేసుకొని తింటాను. చాలా వెరైటీగా ఉంది, కానీ వినడానికి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఆ దోశ కొంచెం నెయ్యితో కాలుస్తాను అనమాట, నెయ్యి వేస్తుంది కుక్ అయ్యేటప్పుడు, భలే టేస్ట్ ఉంటుంది తెలుసా. సో ఇప్పుడైతే ఒక 1.5 to 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ పీనట్ బటర్ ఈ పెరుగులో వేసుకొని ఏమాత్రం అనీవెన్గా ఉండకుండా చక్కగా బాగా బీట్ చేయండి. బాగా క్రీమీగా అవ్వాలన్నమాట. మామూలుగా అయితే స్పూన్తో కొంచెం ఎక్కువసేపు పడుతుంది. మనం ఇట్లా ఈ మిక్సర్ ఉంటుంది కదా, ఈ మిక్స్ చేసే దాంతో అయితే చాలా తొందరగా అవుతుంది, చాలా క్రీమీ టెక్స్చర్ వస్తుంది. సో బాగా బీట్ చేయండి. ఏమాత్రం ఆ తొలకల్లాగా కనిపించినవి చూసారా, అలా ఉండకూడదు, అలా ఉంటే బాగోదు. అండ్ పెరుగు కూడా చెప్పాను కదా తీయగా ఉండాలి. సో బాగా బీట్ చేయండి. ఇదే మెయిన్ ఈ పర్టికులర్ రెసిపీలో మెయిన్ కీ ఇంగ్రీడియంట్స్ ఈ రెండే, ఇంతకన్నా ఏమీ లేవబ్బా. పీనట్ బటర్ ఒకసారి కొనుక్కొని పెట్టుకుంటే చాలా రోజులు వాడుకుంటాం. మా ఇంట్లో అయితే పిల్లలు బాగా తింటారు. పెరుగు అనేది రెగ్యులర్గా మన ఇంట్లో ఉండేదే. చూసారా, ఇదిగోండి ఇది నేను వీడియో చేస్తూ ఉన్నప్పుడు, ఈ రెసిపీ చేసుకుంటున్నప్పుడు తింటా ఉన్నాను అనమాట రేగిపళ్ళు. ఇది సీజన్, బాగా దొరుకుతాయి ఈ సీజన్లో, చాలా మంచి విటమిన్ సి ఉంటుంది రేగిపళ్ళల్లో. సో కంపల్సరీ ఈ సీజన్లో మాత్రం తినండి. కొంతమందికి అసలు ఏంటో అంటారు, ఆ రేగిపళ్ళు వాసనే నచ్చట్లేదు అంటారు. నాకైతే అబ్బాయి ఎంత ఇష్టమో ఆ రేగిపళ్ళ స్మెల్ అంటే.
నేనైతే తెగ తింటా ఈ సీజన్లో. భోగి వెళ్ళేదాకా దొరుకుతాయి మంచిగా, బాగా తింటా. నాకు తెలిసి ఈ సంవత్సరానికి మొత్తానికి సరిపడా విటమిన్ సి మొత్తం నాకు ఈ సీజన్లోనే వచ్చేస్తుందేమో. అన్నీ తింటానమాట. అసలు ఇంకొక డబ్బాలాగా ప్యూర్ న్యాచురల్ ఒక బాటిల్ బాక్స్ లాగా దొరుకుతుంది. బాక్స్ కొనుక్కొచ్చుకుంటా 2 డేస్లో ఖాళీ అవుతా. అటు తిరుగుతా 4, ఇటు తిరుగుతా 4 అలా తినేస్తాను అనమాట. సో ఇప్పుడైతే మనం మిక్స్ చేసుకున్న ఏదైతే ఉందో సలాడ్ డ్రెస్సింగ్ లాంటిది దాన్ని ప్లేట్లో జస్ట్ అలా స్ప్రెడ్ చేసుకున్నాను. తర్వాత దీని మీద మీరు వేసుకునే ఫ్రూట్స్ అనేవి మీ చాయిస్. ఇప్పుడు సీజన్లో ఇవి దొరుకుతున్నాయి. సమ్మర్ సీజన్లో చేసుకున్నారనుకోండి మ్యాంగోస్ దొరుకుతాయి, మ్యాంగో వేసుకోవచ్చు. సీతాఫలాల సీజన్లో ఆ సీడ్ తీసేసి ఆ సీతాఫలం పల్ప్ వేసుకోవచ్చు. పైనాపిల్ వేసుకోవచ్చు. ఇప్పుడు స్ట్రాబెర్రీస్ కూడా బాగా దొరుకుతున్నాయి. బయట రోడ్డు పక్కన కూడా చిన్న చిన్న బాక్సులు పెట్టి అమ్మేస్తున్నారు. సో స్ట్రాబెర్రీస్ వేసుకోవచ్చు, కివీ వేసుకోవచ్చు. అవకాడోస్ దొరికే వాళ్ళైతే అవి వేసుకోవచ్చు. పైనాపిల్ వేసుకోవచ్చు. వాటర్ మెలన్ చిన్న చిన్న ముక్కలుగా కోసి, కర్బూజా చిన్న చిన్న ముక్కలుగా కోసి వేసుకోవచ్చు. సో ఫ్రూట్స్ అనేవి మీ చాయిస్. నాకైతే రెగ్యులర్గా ఇంట్లో ఎక్కువ ఉండేవి ఏంటంటే యాపిల్, బనానా, ఆరెంజెస్ ఎక్కువ ఉంటాయి. అప్పుడప్పుడు దానిమ్మకాయలు కూడా ఉంటాయి. సో ఈ యాపిల్, బనానా, ఆరెంజ్ మాత్రం 365 డేస్ ఉంటుందన్నమాట. సో నా దగ్గర అవైలబుల్గా ఉన్న ఫ్రూట్స్ అయితే ఇవి. ఆ టైంకి అవి వేసేసుకున్నాను. అండ్ ఫైనల్గా ఏం చేసినా ఎలా చేసినా ఆ గింజలు అనేవి లేకపోతే నాకు నిద్ర పట్టదు. కంపల్సరీ ఒక 1 to 2 టేబుల్ స్పూన్స్ ప్రతి దానిలో అవి ఉండాల్సిందే. దేంట్లో అయినా సరే విడిగా తినాలంటే తినమబ్బా. సో ఇలా అనుకోండి, ఏదో ఒక రూపంలో వెళ్తూ ఉంటే హెల్త్కి మంచిది. అందులో పర్టికులర్గా ఆల్రెడీ చెప్పాను నేను, లేడీస్ కూడా ఈ విటమిన్ ఈ ఉన్న ఫుడ్స్, ఐరన్ ఉన్న ఫుడ్స్ బాగా తినాలి, కాల్షియం ఉన్నవి. సో తింటే చాలా మంచిది. నల్ల ద్రాక్ష, దీంట్లో కూడా కాల్షియం చాలా ఉంటుంది. కావాలంటే కొంచెం వేయించిన నువ్వులు కూడా చల్లుకోవచ్చు పైన, తెల్ల నువ్వులు లేదా నల్ల నువ్వులు. అండ్ ఇంకోటి ఇప్పుడు వేస్తున్నాను హనీ. ఈ హనీ అయితే ఆప్షనల్, మీరు కావాలంటే వేసుకోండి, లేదంటే లేదు. ఎందుకంటే పీనట్ బటర్ కొంచెం స్వీట్గానే ఉంటుంది, ఫ్రూట్స్ స్వీట్గానే ఉంటాయి. కాకపోతే ఏంటంటే ఈ హనీ టచ్, ఇలాంటి వాటిల్లో ఫైనల్గా వేసే హనీ టచ్ భలే యమ్మీగా ఉంటుంది అనమాట. హనీ ఏమన్నాం కదా అని చెప్పి పోసేయం. ఒక 1/2 టీ స్పూను 1 టీ స్పూను జస్ట్ అలా పైన ఒక చిన్న డాష్ ఆఫ్ హనీ అంటాం కదా, అలాగనమాట. అలా వేసేసుకొని ఎండాకాలం అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినొచ్చు. వర్షాకాలం, చలికాలం అనుకోండి డైరెక్ట్గా అలా తినేయచ్చు. నేనైతే చెప్పాను కదా ఆల్రెడీ స్టార్టింగ్లో, పెరుగు కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకుంటాను గట్టిగా అవుతుందని. సో ఆ పెరుగు చల్లగానే ఉంటుంది కాబట్టి ఇంకా వేరే పని ఏమి ఉండదు, చల్లగా పెట్టాల్సింది. చాలా యమ్మీ అబ్బా, చాలా యమ్మీ, చాలా హెల్తీ, చాలా టేస్టీ. ఇది నేను మాటలతో చెప్పడం కన్నా మీరు చేసి తింటే తెలుస్తుంది. సో డెఫినెట్గా ట్రై చేయండి. ఎలా వచ్చింది అనేది నాకు కమెంట్స్లో చెప్పండి. అండ్ ఇంకొక మంచి హెల్తీ రెసిపీ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్, హ్యావ్ ఎ గుడ్ డే.